అందరికీ నమస్కారం. చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అల్లూరు అన్న వచ్చిన ప్రతి సంవత్సరం కూడా అన్నగారు వస్తారు. అన్నగారు వచ్చిన తర్వాతే మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2021లో మనం ప్రారంభించినప్పుడు NLR 33449 నెల్లూరు మసూర్ అప్పుడు కూడా రావడం జరిగింది. తర్వాత KNM 1638 అనే వరి వంగడం వేసాం, అప్పుడు కూడా అన్నగారు రావడం జరిగింది. ఆ తర్వాత KNM 12368 శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు వరి వంగడం. ఆ వరి వంగడం వేసినప్పుడు కూడా అన్నగారు రావడం జరిగింది. అదేవిధంగా NLR 3648 NLR KVK వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వరి వంగడం వేసినప్పుడు కూడా అన్నగారు రావడం జరిగింది. తర్వాత RNR 31479 లౌరి కృష్ణ గారు క్రియేట్ చేసినట్టు వరి వంగడం అప్పుడు కూడా రావడం జరిగింది. ఇప్పుడు MTU 1426 ఈ నూతన గోదావరి వరి వంగడం వేసినప్పుడు కూడా అన్నగారు అంటే ఏదైనా సరే ఒక వేసినప్పుడు శుభం కార్డు పడుతుంది. శుభం కార్డు క్లైమాక్స్లో వచ్చే వాళ్ళంతా అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ విధంగా అన్నగారు రావడం ప్రతి కృతజ్ఞతలు అన్న. మీకు ఏదంటే మామూలు విషయం కాదు, అంటే సీడ్ పర్పస్ కోసమైనా ఒక వరి వంగడం సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. అది వరి సాగు చేసే ఫార్మర్స్, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు మీద ఆధారపడి ఉంటుంది ఆ వరి వంగడం, దాని యొక్క భవిష్యత్తు, దాని యొక్క లైఫ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా BPT 5204 RNR 15048 తెలంగాణ సోనా KNM 12304 కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ఆ విధంగానే అన్న ఇదేంటంటే వాళ్ళు చేసినటువంటి MTU 1426 గోదావరి వరి వంగడం వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా అంటే వరి వంగడం క్రియేట్ చేసినప్పుడు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. దీనికి ప్రోటీన్ 8 ఉందన్న. అదేవిధంగా ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ గారు వచ్చారు ఈరోజు కూడా సంతోషకరమైన విషయం. అది ప్రోటీన్ 8% ఉంటుంది, మిగతా ఏ వరి వంగడానికి లేదు. ఇప్పుడు మామూలుగా 2, 3 అలా ఉంది. పిల్లక సంఖ్య తక్కువ తీసినప్పటికంటే ఎక్కువ అంటే మనం ఉన్నదని చెప్పాలి. లేదంటే వరి వంగడం వేసినప్పుడు మనం ట్రైల్ వేసిందే 2 ఎకరాలు. దాంట్లో ఉన్నటువంటి గొనగలు అంటే కష్టమైన నష్టం అని చెప్పి మనం యథార్థంగా చెప్పాలి. పిల్లక శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. ఏది BPT 5204తో పోలిస్తే RNR 15048 తెలంగాణ సోనాతో పోలిస్తే కొంచెం తక్కువ. అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రోటీన్ 8% ఉంది కాబట్టి మంచి వరి వంగడం. 120 డేస్ క్రాప్ డ్యూరేషన్ కాదు, అది 130 డేస్. ఇప్పుడు KNM 12360 ఉంది కదా, KNM 12368 BPT 5204 ఆ సిగ్మెంట్. అది ఏం 4 నెలల నుంచి ఎదురు చూసిన వాళ్ళు ఇంకో 10-15 రోజులు ఎదురు చూస్తారు, జస్ట్ 2 వారాలు అంతేను. వరి వంగడం గోదావరి పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది రైస్ ప్రోటీన్ 8% ఉంది కాబట్టి ఈ వరి వంగడం కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వేయడం జరిగింది నవంబర్ 22, 2025 సంవత్సరంలో మనం వేయడం జరిగింది. ఇక వచ్చే నెల మార్చిలో శుభం కార్డు పడుతుంది. మీకు ప్రత్యేక కృతజ్ఞత. ప్రతి సంవత్సరం చెప్పంగానే అన్నగారు అల్లూరు నుంచి రావడం, ఆ విధంగానే ప్రతి వరి వంగడానికి కూడా ఇప్పుడు మనం చేసాం. KNM ఎటువంటి వరి వంగడం అది. అప్పుడు ప్రతి ఓళ్ళు కూడా ఒకప్పుడు నెల్లూరు మసూర్ వేసేది, ఇప్పుడు నెల్లూరు మసూరే కనపట్టంలే. ప్రతి ఒక్కరు KNM వేస్తూ ఉన్నారు. కోనారం వాళ్ళు కోనారం వరి వంగడాలు నెల్లూరు జిల్లాకి ఒక వరంలాగా అయింది. అంటే నెక్స్ట్ కార్లు ఏప్రిల్లో అన్ని జిల్లాల్లో కూడా ఏప్రిల్ మే నెలలో వేస్తాం. 2వ కారు ఖరీఫ్ సీజన్ మార్చికి అయిపోతాయి. మార్చి ఏప్రిల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది ఇది రబీ సీజన్ అంతా. తర్వాత రైతు సోదరులందరూ ఖరీఫ్ సీజన్ మొదలు పెడతారు మన నెల్లూరు జిల్లాలో. ఆ టైంలో ఏ వరి వంగడాలు వేసుకోవాలా అవన్నీ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చెప్తుంటారు అన్న చిరు అగ్రిటెక్ అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞత. ఈ ఆదివారం రావడం, అదేవిధంగా భాస్కర్ అన్న గారికి ఏరువాక ఛానల్ అగ్రికల్చర్ అన్నగారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా ఇటువంటి వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన హర్ష చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి కారుకి తెలుగు 2 రాష్ట్రాల్లో ఏదైనా కొత్త వెరైటీ వస్తే ఆ వెరైటీలు ఈడులు ముందుంటాడు. ఈయన్ని ఇప్పుడు మన చిరంజీవి గారు సోదరుడు ఆయన ప్రోత్సహిస్తుంటాడు. అందువల్ల ఆ పరిరక్షణలో ఈరోజు మా పొలాలు విజిట్ చేయడానికి వచ్చారు. వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ స్టేజ్లో అన్నగారు రావడం సంతోషకరమైన విషయం. ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలామంది విత్తనాలు మన స్వీడ్స్ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏదో ఒక 1 మ్యాన్ పవర్ షో లాగా అమ్మేస్తుంటారు, బిజినెస్ లాగా. ఈయన మాత్రం ఆ విత్తనాలు జాగ్రత్తగా పరిశీలించి ఆ రైతులు కాడ పండిన దాకా దాని మీద తెగుళ్ళు కానీ పర్యవేక్షణ కానీ సలహాలు కానీ ఇస్తూ ఆ రైతులు ఆర్థిక అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తి మన చిరంజీవి గారు. ప్రతి రైతు సోదరీమణులందరూ ఎన్నో నెలల పాటు, అంటే 1 రోజు 2 రోజులు అయితే ఏమి ఇబ్బంది లేదు, ఎన్నో నెలల పాటు ప్రయాణం చేసి అంటే తన సర్వస్వం జారబోస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏ విధంగా సీడు సెలక్షన్ అన్నగారు కూడా చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతోమంది వేలాది మంది రైతు సోదరీమణులకి ఆనందాన్ని కలిగజేస్తున్నారు. నిజంగా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయాలా మనం ఈ శుభ సందర్భంగా.
నేను యాజ్ ఎ ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇలా ఎన్నో శాఖల్లో ముందుకు సాగడం జరుగుతుంది. కానీ అన్నగారు సీడు, నాణ్యమైన విత్తనం, కష్టపడి జాగ్రత్తగా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి సీడ్ అనేది అంటే ఎత్తు కొద్ది పంట, మనం విత్తనం ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఆ విధంగా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత. ప్రతి సంవత్సరం అంటే గుమ్మడికాయ కొడతాం చూసావా, అయిపోగానే ఏదైనా సరే ఒక మంచి శుభకార్యం పొందేటప్పుడు ఈ విధంగా క్లైమాక్స్ స్టేజ్లో అన్నగారు రావడం, దాని గురించి చెప్పడం, గుణగణాలు చెప్పడం, ఆ వరి వంగడం గురించి. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకొని ఉండాలి, ప్రతి ఒక్కరు ఏంటంటే రైతులు ధాన్యాన్ని పండిస్తారు. రైతులు ధాన్యాన్ని పండిస్తారు. ధాన్యం అనేది ఒకసారి ఆకలి తీర్చేదానికి ఆహారంగా తీసుకోవడం జరగదు. కానీ విత్తనాలు అనేవి చాలా అతి ముఖ్యమైనవి. ఇటు పరిస్థితి ఏంటంటే ఒక పంటనే పండించి రైతుల ఆర్థిక అభివృద్ధిని కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపే విధానంలో మంచి విత్తనాలు అనేది ఎంతో ముఖ్యం. అలాంటి మంచి వ్యక్తులు కాడ తీసుకుంటే ఆ ఫలితాలు కూడా బాగా వస్తాయి. వాటికి ఉదాహరణ మన చిరంజీవి గారు.